మార్నింగ్ మనకి టైం చాలా తక్కువ ఉంటుంది కదా, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. సో 10 మినిట్స్లో క్విక్గా చేసుకునే రెసిపీ ఒకటి ఇక్కడ చెప్తున్నాను చూడండి. మనం ఆలు శాండ్విచ్ చేసేస్తున్నాం. సో ఆలు శాండ్విచ్కి మనం ఎన్ని శాండ్విచెస్ చేస్తామో దానికి తగ్గట్టు ఆలు తీసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేస్తే చాలు. నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసేసి నేను సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అనేవి దీంట్లో యాడ్ చేశాను. మీ ఇంట్లో ఏమైనా వెజ్జెస్ ఉంటే లైక్ క్యారెట్స్, బీన్స్ అలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. నేను ఇక్కడ మాత్రం ఓన్లీ ఆనియన్సే వేశాను. తర్వాత ఆలు చల్లార్చి పక్కన పెట్టుకున్నాం కదా బాయిల్ చేసుకొని, దాన్ని పీల్ తీసేసుకొని ఇలా స్మాష్ చేస్తూ దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. తర్వాత దానికి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఎవరైనా ఆలు బాయిల్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకుంటే చూసుకొని దీంట్లో వేసుకోవాలి. నేను వేసుకోలేదు కాబట్టి తగినంత సాల్ట్ వేసుకున్నాను. సో ఇప్పుడు పిల్లలకి ఇష్టమైనటువంటి ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసేస్తున్నాను. తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ పిండామంటే దీనికి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. మీ పిల్లలు తప్పకుండా ఒక్క పీస్ కూడా వదిలిపెట్టకుండా తినేసి బాక్స్ ఇంటికి తీసుకొని వచ్చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్విక్గా ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు ఒక బాణీలు పెట్టేసుకొని దాని మీద కొంచెం బటర్ వేసేసి ఈ బ్రెడ్ అనేది 2 సైడ్స్ రోస్ట్ చేసేసుకోవాలి. బాగా క్రిస్పీగా అవసరం లేదు, జస్ట్ కొంచెం రోస్ట్ చేసేసుకుంటే చాలు. ఇది వీట్ బ్రెడ్ తోటైనా చేసుకోవచ్చు, మిల్క్ బ్రెడ్ తోటైనా చేసేసుకోవచ్చు. శాండ్విచ్ బ్రెడ్ ఉంటుంది కదా, అదైనా తెచ్చేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి ఇది ఉంది కాబట్టి దీన్ని తీసుకున్నాను. రోస్ట్ చేసుకున్న తర్వాత ఈ మనం ఆలు స్ప్రెడ్ చేసుకున్నాం కదా, ఆలు పేస్ట్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఇలా శాండ్విచ్లా చేసేసుకోవడమే. దీని మీద మనం ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం అలా గార్నిష్ చేసామంటే పిల్లలు తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. పిల్లలకి ఇలా డిఫరెంట్గా చేసి పెడుతూ ఉంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. సో మన ఆలు శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.